నాన్నని భయపెడుతున్నట్టు యాక్షన్ చేయరా? అదే నిజంగా యాక్షన్ భయపడాలి. కాదక్క, అది రియాలిటీగా వస్తుంది. ఓహో! డాడీ అబ్బా బర్గర్ ఇప్పే డాడీ. నవ్వుతున్నవేంది? ఇప్పిస్తావా ఇప్పియవా? ఇప్పిస్తాను దిప్పియాను కాన్సెప్ట్ వస్తుంది. రెడీ స్టార్ట్. అబ్బా డాడీ బర్గర్ ఇప్పియవు డాడీ. బర్గర్లు తినద్దు బిడ్డ. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి బర్గర్లు తింటే ఏమవుతున్నాయి చూస్తున్నావు కదా. ఇప్పిస్తావా ఇప్పియవా ఇప్పుడు? ఇప్పియవు ఇప్పియవు ఎట్లా ఇప్పియవు? నేనేమన్నా అడిగినా నిన్ను ఇప్పుడు? నేనేమన్నా అడిగినా? ఉత్త బర్గర్ ఇప్పిమన్నా, ఎందుకు ఇప్పియవు? ఇప్పియకపోయినావు అనుకో బిడ్డ, నిన్ను భయపెట్టేది నాకు తెలుసు. చెప్పాలనా? ఏం చెప్తావు? మమ్మీకి చెప్తా, మమ్మీకి చెప్పి లొల్లి పెట్టిపిస్తా, మీ ఇద్దరికి చిచ్చు పెడతా. సంసారంలో చిచ్చు పెడతావా? అంతే. మళ్ళా ఇప్పిస్తావా ఇప్పియా బర్గర్? ఇప్పుడు పోయి మమ్మీ దగ్గర చెప్పాలి, మమ్మీ బర్గరే కదా. ఎస్ విత్ పిజ్జా కూల్ డ్రింక్. ఓకే అంతే కదా. మళ్ళీ ఏమడగవు కదా. ఆడి పోయినాక చెప్తా తిప్ప. మళ్ళీసారి చెప్పొద్దు కదా మమ్మీ. ఏ సప్పుడు చేసినావు అనుకో బిడ్డ, మళ్ళా మమ్మీకి చెప్తా. నేను ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పిస్తా అని చెప్పినా కదా. మళ్ళీ ఏంది ఇప్పి అంటున్నావు? అది అట్లుండాలి. ఇది మా రియాలిటీ అక్క. రెగ్యులర్ గా నడుస్తూనే ఉంటది. టిఫిన్ గురించి, దాని గురించి, కొత్త బ్యాగుల గురించి. అయితే నాన్న మమ్మీకి భయపడతాడని తెలుసు నీకు ఇక. ఎస్ డాడీ వీక్నెస్ పాయింట్ అది. దొరకబట్టి ఆట ఆడిస్తుంటది అమ్మాయి. చిన్న బిడ్డ కదా, గౌరవంగా గౌరవాలు గంజకుండా ఎత్తుకుంటే ఎత్త కూరకుండా అన్నట్టున్నది. నాన్న కోసం ఇంకో డైలాగ్ చెప్పు ఏదైనా. నాన్న నేర్పింది. నాన్న భగవద్గీత నేర్పుతారు అక్క, శ్లోకాలు నేర్పుతారు, అది వాడతారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణే. కర్మలయందే నీకు అధికారము కలదు కానీ వాని ఫలితములపైన లేదు. నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలు చేయుట మానరాదు. వావ్. భగవద్గీత ఎందుకు చెప్తా అంటే, భగవద్గీత ఒక దేవుని శ్లోకాలు కావమ్మా అవి. భగవద్గీత ఇస్ ద రియాలిటీ లైఫ్. భగవద్గీత అని ఏమిటంటే, భగవంతుడు చెప్పింది, నువ్వు కలలు కన్నట్లుగా ప్రయత్నించు. 1000% కలలు గాను, 100% ప్రయత్నం చేయి, 50% నిజమవుతుంది. నువ్వు ఏది చేయకుండా కూర్చుంటే ఏమీ రాదు. లైఫ్ అది చెప్పేదే అది. ఇప్పుడు ఆమె పాడిన ప్రతి దాంట్లో విప్లవం కూడా ఉన్నది. ఇప్పుడు చాలామంది మన ఉద్యమ కవులు, కళాకారులు, యశ్పాల్ అన్న లాంటి వాళ్ళు రాసినటువంటి పాటలు ఉన్నాయి కదా, దాని మీనింగ్ ఇంట్లో ఉంటుంది. దాంట్లో చిన్నదే తెలుసుకోవచ్చు. భగవద్గీత అనగానే ఇదో భక్తి మార్గంలో పోతుంది, ఇదేదో బ్రాహ్మణ్స్ వాళ్ళే వాడుకుంటారని కాదు. దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్టు మనం తెలుసుకోవాలి. అందుకే తినకు చెప్తానండి నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పద్యం ఉంటుంది, బ్రహ్మార్పణం బ్రహ్మావిః బ్రహ్మార్పణం బ్రహ్మావిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఆహా యజ్ఞపాత్రము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధిచే పొందనగు ప్రతి ఫలము కూడా బ్రహ్మ. అంటే కేవలం యజ్ఞం చేసి ఇవన్నీ చేసిన వాడే బ్రహ్మ కాదు, బ్రాహ్మణుడు కాదు. నీ యజ్ఞం కోసము ఇటుకలు పేర్చిన వాడెవడు, యజ్ఞం కాల్చడానికి కట్టెలు తెచ్చిన వాడెవడు, నీ యజ్ఞాన్ని అంటుపెట్టడానికి నెయ్యి తెచ్చిన వాడెవడు. సో కాబట్టి నీ యజ్ఞం కోసం పనిచేసిన ప్రతి వాడు కూడా, ప్రతి పని కూడా బ్రహ్మయ్యనే తలంచవలేను. దాంట్లో నుండి వచ్చే ప్రతి ఫలం కూడా అందరి సొమ్ము, అది అందరి సొత్తు, ఏ ఒక్కొంది కాదు అనేది నినాదం.
ఇది భగవద్గీత. అంతే.